ఇక ఈస్ట్ గోదావరి నుండి మా ప్రతినిధి సత్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సత్య, ఇటు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి మందులు అమ్మడం నేరంగా పరిగణించిన సందర్భంలో మరి ఇప్పుడు హైదరాబాద్ నుండి మందులు ఇక్కడికి వస్తున్నాయని చెప్తున్నారు. అలానే ప్రిస్క్రిప్షన్ లేకుండానే వాళ్ళు మెడికల్ షాప్ లో వాళ్ళు అమ్ముతున్నారని చెప్తున్నారు. అన్ని మెడికల్ షాప్స్ లోనూ ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోందా? అంటే ఇది కొందరు మందుల షాపులు మాత్రమే విక్రయిస్తున్నారు. ఎందుకంటే దఫాలుగా ఇటు ఏదైతే డ్రగ్ కంట్రోల్ సంబంధించినటువంటి అధికారులు ఎక్కడికెక్కడ తనిఖీలు చేస్తూ ఉన్న నేపథ్యంలో కొన్ని మారుమూల ఉన్నటువంటి మెడికల్ షాపులు కానివచ్చు, ప్రముఖంగా పేరున్నటువంటి కొన్ని ఏదైతే అపోలో కానివచ్చు, ఇతర ప్రతి దాంట్లోని కూడా ఒక దాంట్లో అమ్మితే ఇంకో దాంట్లో అంటే కొన్ని సెలెక్టెడ్గా కొన్ని కాకినాడ ప్రాంతాల్లో కూడా కొన్ని అపోలోలో ఈ డ్రగ్ అడిగినంటే ఇచ్చేయడం, అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటాయి తప్ప ఇది వాడకూడదు అనేది డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. అంటే వాడుకోలో ఉన్నప్పటికీ సీక్రెట్గా అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే డాక్టర్ ఎవరైతే ట్యాబ్లెట్ కొనుక్కున్నటువంటి వ్యక్తి ఆరోగ్య సమస్యలన్నీ గమనించిన తర్వాత తనకి బీపీ కానీ షుగర్ కానీ గుండె సంబంధిత వ్యాధులు కానీ ఉంటే కనుక ఖచ్చితంగా ఎంజీ లెక్కను రాసిస్తూ ఉంటారు. మొదట 25 mg నుంచి స్టార్ట్ అవుతుంది. 25, 50 mg, 100 mg, 150 mg ఈ మోతాదుకు మించి వాడితే మాత్రం హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయంటూ కూడా ఒక ప్రముఖ డాక్టర్లు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో కూడా అదే నడుస్తున్నటువంటి దృశ్యాలు టీవీ9 కెమెరాకి చిక్కాయి. ఒక మెడికల్ షాపులో అడిగిన వెంటనే ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి, ఒక అరగంట వెయిట్ చేయండి, బయట నుంచి వస్తున్నాయంటూ ఒక దందా కింద సీక్రెట్గా కొంతమంది ఫ్రిడ్జ్లో పెడుతుంటే మెడికల్ షాపుల్లో, కొంతమంది మాత్రం బయట వ్యక్తుల నుంచి నేరుగానే తెప్పించేసి వెయిట్ చేయించిన తర్వాత కవర్లో ఆ మెడిసిన్ ఇచ్చేసి మళ్ళీ వెనక్కి పంపించేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రాజమండ్రి కొన్ని ప్రాంతాల్లో ఇది జరుగుతున్నటువంటి దందా కానివచ్చు, ఏదైతే రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి నగరంలో కానీ రూరల్లో కానీ ప్రత్యేకించి ఈ ట్యాబ్లెట్కి సంబంధించిన యువత ఎక్కువగా కొంటున్నట్టుగా అయితే వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ మెడికల్ షాప్కి సంబంధించి కొన్ని వాట్సాప్ల ద్వారా అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సెపరేట్గా అంటే మెడికల్ షాపులకి ఇవ్వకుండా ఎవరైతే పరిచయాలు ఉంటాయో వారి ద్వారా ఈ ట్యాబ్లెట్లను విక్రయిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని ద్వారానే ఈ వాడిన 3 నెలల నుంచి 6 నెలల తర్వాత ఈ హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నట్లుగా కూడా కొంతమంది వైద్యులు అయితే సూచిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ దందా మీద డ్రగ్స్ అధికారులు కూపీలు అవుతున్నటువంటి పరిస్థితి. అయితే రాజమండ్రికి చెందినటువంటి ఎవరైతే గణేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కోసం అంటే అతను ఎక్కడ పరిచయాలు ఉన్నాయి, హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఎక్కడికి తరలిస్తున్నారు. గతంలో కూడా రాజానగరం నియోజకవర్గంలో గర్భానికి సంబంధించినటువంటి నిరోధ ట్యాబ్లెట్లను రాజానగరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఒక నివాసంలోనే పట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా చాలా చోట్ల అప్రమత్తమైనప్పటికీ కొన్ని మెడికల్ షాపుల్లో మాత్రం విచ్చలవిడిగా అమ్మేస్తున్నటువంటి పరిస్థితుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదంటున్నారు ప్రస్తుతం డ్రగ్స్ సంబంధించినటువంటి అధికారులు. అది చూస్తున్నాం మనం. నిషేధిత మెడిసిన్స్ ని అడ్డగోలుగా విక్రయిస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాలో. అయితే టీవీ9 వరుస కథనాలతో టీవీ9 నిఘా ఆపరేషన్లు చేపట్టిన ఈ వాస్తవాలతో అధికార యంత్రాంగం కదిలింది. మనం చూస్తున్నాం అక్కడ ఆల్రెడీ అది టీవీ9 నిఘాకు సంబంధించిన వీడియో. సో అక్కడ ఎటువంటి ప్రిస్క్రిప్షన్ కూడా లేకుండా ఏ మందు అడిగితే ఆ మందు ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వయాగ్రా కావచ్చు లేదా గర్భవిచ్ఛిత్తి మందులు కావచ్చు, అలా విచ్చలవిడిగా ఇచ్చేస్తున్నారు గోదావరి జిల్లాలో. నిఘాలో తెలిసిన ఈ విషయాలతో అధికార యంత్రాంగం ఇక కదిలింది, వరుస దాడులు చేస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 3 షాపుల్ని సీజ్ చేశారు, కొన్ని షాపుల్లో తనిఖీలు సాగుతున్నాయి. ఇంకా లిస్టులో 50 షాపుల దాకా ఉన్నాయి. సో వాటన్నింటినీ తనిఖీలు చేయబోతున్నారు. అయితే మరి వారు ఇలా ఇస్తున్నారు? వీళ్ళందరూ ఒక మాఫియాగా ఏర్పడుతున్నారా, ఒక కూటమిగా ఏర్పడి ఇలా చేస్తున్నారా? అయితే వీళ్ళు ఇలా చేయడానికి మరి రీజన్ ఏంటి? ఇంకా వీళ్ళ వెనక ఎవరున్నారు? ఎక్కడి నుంచి మందులు తీసుకొస్తున్నారు? ఇన్ని అయిపోయిన కొద్ది, ఎందుకంటే దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు అని అంటే సో వాళ్ళు కూడా వీళ్లకు సహకరిస్తున్నట్టుగానే లెక్క. సో ఎక్కడైతే అనుమానాలు ఉన్నాయో వాటిపైన టీవీ9 నిఘా పెట్టింది. ఈ తనిఖీల్లో అన్ని వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఇక మరికొన్ని షాపుల్లోనూ తనిఖీలు చేయబోతుంది అధికారుల బృందం.